friends, this is Swapna. Welcome to our channel. ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను మీకు జ్యువెలరీ హాల్ వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇది చైత్ర జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి జ్యువెలరీ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్ గా మనం కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసి తీసుకోవచ్చు. కాదు మీరు ఒకవేళ అంటే బల్క్ గా ఆర్డర్స్ తెప్పిస్తారు కాబట్టి ఒకవేళ రీసెల్లర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా రీసెల్లర్స్ జాయిన్ అవ్వచ్చు. మీరు వీళ్ళ దగ్గర స్టాక్ అనేది తీసుకుని రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు రీసెల్లర్ గా జాయిన్ అవ్వాలన్నా ఇండివిజువల్ గా మీరు ఇప్పుడు శ్రావణ మాసానికి షాపింగ్ చేయాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అదంతా నేను ఇవాళ మీతో ఈ వీడియోలో సెపరేట్ గా షేర్ చేస్తాను. సో చూసి మీకు ఏదైనా కావాలంటే ఆ స్క్రీన్ షాట్ మీరు వాళ్ళకి పంపిస్తే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీకు వాళ్ళు పంపిస్తారు. ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి, సిఓడి అయితే ఏం లేదు. గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీరు మనీ అనేది పే చేసిన తర్వాతే మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారు. సో వాళ్ళ యొక్క అన్ని వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వాటిలో చేరిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేసి అన్ని క్లియర్ చేసుకున్నాకే మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చూపించబోయే కొన్ని కలెక్షన్స్ లో మెయిన్ ఫస్ట్ ఇదేనండి. సో నాకు ఇది బాగా నచ్చింది. మనకి మ్యాట్ ఫినిష్ ఉన్నటువంటి సేమ్ మనకి గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అదే ఉంది, కానీ మ్యాట్ లుక్ తోటి చాలా బాగుంది అనమాట. బుట్టలు ఎలా వచ్చాయి దీనికి. మీకు ఇది ఒక్క పీసు కొంచెం దూరంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ సైడ్ పిక్ యాడ్ చేస్తాను. మీరు చూస్తే ఇది ఎలా ఉంది జ్యువెలరీ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి నెక్ సెట్ ఇలా వచ్చేసి ఒక చిన్న పెండెంట్ లాగా చిన్న పింక్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. సో మీరు ఈ శ్రావణ మాసానికి ఏదన్నా ఒక మంచి జ్యువెలరీ తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్ గా వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. నా దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూద్దాం. నేను వచ్చేసి ఈ పింక్ ఉన్నటువంటి లాంగ్ సెట్ అండి. సో ఇలా ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలాంటివి, మనకి సేమ్ నల్ల పూసలకి ఎలా ఉంటుంది స్టోన్స్ అలాగే బీడ్స్ క్రిస్టల్సే అనమాట. సో ఈ క్రిస్టల్స్ తో ఉన్నటువంటిదే లాంగ్ చైన్. సో ఇలా వస్తుంది డిజైన్ అనేది. మీకు వీటి మీద కమ్మలు కూడా సెపరేట్ గా మనకి ఇట్లాగా ఉన్నటువంటి హుక్ తోటే ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి, సింపుల్ గా ఇలాగా ఉన్నాయన్నమాట డిజైన్ అనేది. సో కనిపిస్తుంది కదా మీకు ఎలా ఉంది డిజైన్. రెండు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నెక్ సెట్ అనేది ఇలా ఉంది, అంటే మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ పింక్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి వేసుకున్నాక. మనకేంటంటే ఈ క్రిస్టల్స్ ఈ లైన్స్ మీద అక్కడక్కడ సన్నగా పువ్వుల డిజైన్ లాగా ఇచ్చారు. సో ఈ ఫ్లవర్ డిజైన్ రావడం వల్ల ఈ క్రిస్టల్స్ కనెక్ట్ మంచి అందం అనేది వచ్చింది. సో చాలా బాగుంది. అండ్ మనకి హ్యాంగింగ్స్ కూడా లైట్ వెయిట్ గానే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి పెద్దగా ఉంటాయి కమ్మలు, అలాగే ఎక్కువ బరువు కూడా లేవు. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది జడవంకి ఏదో అంటారు అనుకుంటా అండి. చూడండి ఇట్లా ఉంది డిజైన్. సో ఇది నేను ఈ టైప్ చూడడం ఫస్ట్. అంటే మనం వెనకాల కొప్పు వేసుకున్నాక ఇలాగా వెనకాల ఇచ్చారు చూడండి. సో ఇది ఇలాగా పెట్టుకుంటే ఇలా వస్తుంది, మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ టైప్ అనమాట. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ గ్రీన్ బీడ్స్ ఉన్నటువంటిదండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. సో లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి ఈ పచ్చల హారం లాగా ఉందనమాట, చాలా బాగుంది. లాంగ్ మనకి ఇంక ఇవి థ్రెడ్స్ ఏం రావు, డైరెక్ట్ గా వీళ్ళు ఇక్కడ హుక్స్ ఇచ్చేసారు. దీనికి మనము ఎంత లెంత్ కావాలో చూసి సరి చేసుకుని ఇవి పెట్టేసుకోవడమే. సో గ్రీన్. సో ఇంకా ఇది వేసుకుంటే అంత అచ్చు మనకి లక్ష్మీదేవి ఇది వేసుకున్నట్టుగా మంచి ఫెస్టివ్ లుక్ అయితే బాగా వస్తుంది అనమాట. పింక్ తీసేసాను కదండి, చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో మనం గ్రీన్ వేసుకోవడం వల్ల. సో దీని మీద మనకి ఇయర్ రింగ్స్ ఏమొచ్చాయంటే ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్ అనేవి. సో డిజైన్ కనిపిస్తుంది కదా మీకు. సో చక్కగా నిండుగా ఉంటాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మనం ఈ జ్యువెలరీ అనేది వేసుకుంటే. సో గ్రీన్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం వేసుకుని కూడా ఎల్లో శారీ కాబట్టి చాలా బాగా సూట్ అయింది ఇది కూడా. సో ఇది వచ్చేసి గ్రీన్ దాన్ని. ఇప్పుడు వచ్చేసి చూసారా ఎంత బాగుందో. కవర్లో చూస్తుంటేనే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గోల్డ్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుందండి.
సో ఫస్ట్ దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఎంత రిచ్గా చాలా గ్రాండ్గా అసలు పెట్టుకుంటే ఎంత బాగున్నాయి చూస్తారో. ఇలా పెడితేనే ఎంత మంచి లుక్ వచ్చిందో ఫేస్కి. సో ఇటువంటి ఇయర్ రింగ్స్తో మన ఇది చక్కగా దీనికి సీజెడ్ స్టోన్స్ కదా, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ రన్నింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూడండి, ఇక్కడ గ్రీన్ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడేమో పింక్ ఫ్లవర్ వచ్చింది. కింద మనకి పెద్ద లాకెట్ లాగా ఇచ్చారు, పింక్ లైన్ మధ్యలో గ్రీన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఫ్లవర్ ఇచ్చారు, అలాగే పైన మనకి పింక్ ఫ్లవర్ ఇచ్చారు. క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. సో మంచి కలర్ కోటింగ్ తోటి చాలా బాగుంది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒక్కసారి. ఎన్ని వేసుకున్నా మనకి లేడీస్కి ఇష్టమే కదా, సో నో ప్రాబ్లం. కొంచెం టైం పట్టినా నిదానంగా వేసుకుని చూద్దాం కదా ఎలా ఉందో. సో వీటి కమ్మలు కూడా చూపిస్తాను మీకు, చూడండి. జస్ట్ ఇట్లా పెట్టి చూపిస్తాను, వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందో ఈ కమ్మలు వేసుకుంటే. బ్రైట్ గోల్డ్ కలర్లో మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. అసలు ఎంత మంచి కాంబినేషన్. మీరు ఒక పట్టు చీర కట్టుకొని చక్కగా ఈ దండ ఒకటి వేసుకుని పెట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. నాకు ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ స్టైల్, ఈ పూసలు పెట్టే విధానం చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. సో అదండి పింక్ అండ్ గ్రీన్ కాంబో ఉన్నటువంటి ఈ హారం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు చూపించింది కొంచెం హెవీగా ఉంది కదండి, మనం ఎప్పుడైనా పట్టు చీర అట్లా కట్టుకున్నప్పుడే బాగుంటుంది. అలా కాకుండా సింపుల్గా డైలీ వేర్గా మీరు నార్మల్గా శారీ మీద అట్లా వేసుకోవాలంటే కొంచెం నల్ల పూసల దండకి ఇంకొద్దిగా వెరైటీగా వీళ్ళు గ్రీన్ అండ్ పింక్ పూసలు పెట్టి ఇలాగా లాకెట్ ఇచ్చారు. అండ్ దీని మీద కమ్మలు కూడా మంచి మ్యాచింగ్ సీజెడ్ స్టోన్స్తో ఇచ్చారు. సో ఇలా వచ్చాయి కమ్మలు. మనం ఏ కమ్మలు పెట్టుకున్నా బాగానే ఉందిలేండి. సో కమ్మలు వేసుకొని ఈ నల్ల పూసల దండ చూడండి. డిజైన్ ఇంకొకసారి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ పూసలు వచ్చాయి, ఈ మధ్యలో మళ్ళీ గోల్డ్ పూసలు ఇచ్చారు. సో రియల్ గోల్డ్ ఎలా చేస్తారు సేమ్ అదే టైప్గా ఇచ్చారనమాట. ఇది ఒకటి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ ఉంది. ఇవి కూడా సీజెడ్ స్టోన్స్లే. మనకి ఏంటంటే మంచి గ్లిటర్ షైనీగా ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. సో ఇది కూడా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనకి వేసుకుంటే ఇది ఓన్లీ నెక్ వరకే అనమాట. ఇట్లా వస్తుంది డిజైన్ అనేది. సో మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. అండ్ వీటి కమ్మలకి ఇలాంటి డిజైన్ ఇచ్చారు. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు ఒకసారి డిజైన్ దగ్గరగా చూపిస్తాను చూడండి. పైన అన్ని పచ్చరాళ్ళు వచ్చాయి, కింద మనకి ఎర్రరాళ్ళు వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసి పూసలు ఇచ్చారు. సో ఇది కూడా చైన్ మోడలే, చివరిలో చైన్ పెట్టేసేసి పెట్టుకోండి. సో ఇట్లా ఉంది చూడండి డిజైన్. చూసారా ఇలా ఉంది. అంటే మనం పెట్టుకుంటే చక్కగా నిండుగా ఉంటాయి అన్నమాట మెడకు వేసుకున్న తర్వాత. సో ఇదొక సెట్. నెక్స్ట్ ఇంకొకటి చిన్నదండి, సింపుల్, మనకి డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు. మనం సింపుల్గా ఏదైనా నెక్ వర్క్ వేసుకోవాలంటే నల్ల పూసలు ఎలా ఉంటాయి అలాగే రెడ్ క్రిస్టల్స్ అనమాట. సో ఈ చిన్న రెడ్ క్రిస్టల్ చైన్ ఒకటి, ఇలాగా వైట్ పూసలు. ఇప్పుడు మనకి స్టోన్స్ జ్యువెలరీలో ఏ పూసలు అయితే వాడుతున్నారో సేమ్ అదే రన్నింగ్ ఉన్నటువంటి పూసలతోటి ఇలాంటివి ఇచ్చారు. మనం పెట్టుకుంటే నెక్ వర్క్ కొద్దిగా రెడ్ కలర్ శారీస్ వేసుకున్నప్పుడు కాంబినేషన్కి మ్యాచింగ్గా చాలా బాగుంటుంది. సో చాలా లైట్ వెయిట్ సింపుల్ జ్యువెలరీ అనమాట. మనకు ఓన్లీ నెక్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. జాలీ లాగా అంటే మనం అల్లిక కుట్టినట్టుగా డిజైన్ ఉంటుంది. ఇలాగా క్రిస్టల్స్ అనమాట. ఇవి కూడా కనిపిస్తున్నాయి కదా మీకు, పూసలు కాదు క్రిస్టల్స్. సో ఇదొక సెట్. సేమ్ ఇందాక చూసిన లాంటిదే, ఇది మంచి గ్రీన్ అండ్ రెడ్. సో ఇందాకటిది ప్లెయిన్ గా మనకు ఓన్లీ రెడ్ స్టోన్స్ ఏ ఉన్నాయి కదండి క్రిస్టల్స్. అలా కాకుండా వచ్చి ఇట్లాగా మనకి వేసుకున్నాక కొంచెం లాకెట్ లాగా కూడా వస్తుంది. సో లాకెట్ లాగా కూడా ఉండాలి, ఇంకొద్దిగా అడిషనల్ ఎక్స్ట్రా అట్రాక్షన్ అనమాట ఇది ఒక్కటి ఉండడము. సో మీకు ఈ డిజైన్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అర్ధచంద్రాకారంలో లాకెట్ లాగా ఇచ్చారనమాట. సో ఇది ఉంటుంది, మీకు వేసుకుంటే ఇలాగ డిజైన్ వస్తుంది. దీనికి కూడా ఏమి ఇయర్ రింగ్స్ రాలేదండి, జస్ట్ మనకి హుక్ ఉంది, పెట్టుకోవడమే, నెక్ వరకు సరిపోతుంది అనమాట. సో ఈ సెట్ కూడా ఒకసారి ఇలా ఉంటుంది డిజైన్, చూపిస్తున్నాను. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి చాట్ చేసి రేట్ అనేది తెలుసుకొని మీరు పర్చేజ్ అనేది చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక లాంగ్ మ్యాట్ ఫినిష్ ఉన్నటువంటి లాంగ్ హారం అండి. సో డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది, మీకు కింద వచ్చేసి ఇలా ఉంటుంది పూసలు, అలాగే లాకెట్ అనేది.
అంటే లాకెట్ సెపరేట్ గా కాకుండా దీనికే ఇట్లాగా ఫిక్స్ అయిపోయి చిన్న గంటలాగా ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా లాంగ్ చైన్, మనం వేసుకుంటే ఇలాగా ఇక్కడ వరకు వస్తుంది. సో కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అండి, మీకు డిజైన్ తెలిసిపోతుంది కదా, మ్యాట్ లుక్ ఉన్నటువంటిది, షైనీగా ఏమి ఉండదు మీకు. సో దీని మీద ఇయర్ రింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా లాకెట్ ఏ స్టైల్లో ఉందో అలాగే ఇచ్చారు. ఇలా వస్తాయి 2 ఇయర్ రింగ్స్. సో పెట్టుకుంటే మీకు ఆ చైన్కి ఇది సూపర్ గా మంచిగా సూట్ అవుతుంది. సో చూసారు కదండి, వేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట నెక్ సెట్ అనేది. కమ్మలు కూడా పెట్టుకుంటే సో ఈ లుక్ లో ఉంటుంది. మీకు చిన్న చిన్న కమ్మలు పెట్టుకునే ఇష్టం అంటే 3 సెట్స్ ఉన్నాయండి, చాలా క్యూట్ గా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. సో అవి చూపిస్తాను చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి మల్టీ కలర్ స్టోన్, లైక్ మనకి పింక్ అండ్ గ్రీన్ 2 మిక్స్ ఉంది, చిన్న బుట్టల కింద పెట్టారు. సో ఇదొక సెట్, సీజెడ్ స్టోన్స్ ఉండి ఇలా ఉన్నాయి చూసారు కదా. సో ఇదొక సెట్. సో చిన్నపిల్లల నుండి ఇంకొంచెం చిన్న సైజ్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఇవి ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి కానీ కొద్దిగా గ్రాండ్ గా ఉండడానికి కొద్దిగా పెద్ద పూస ఇచ్చారు. సో ఇది 3 జత కమ్మలు కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి కావాలంటే చూపిస్తాను చూడండి. మీకు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇదొకటి, అలాగే ఇదొకటి, ఇవి సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి. అలాగే ఇందాక చూసింది వచ్చేసి మనకి ఇవన్నీ కూడా స్టోన్ వర్క్, ఓన్లీ పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్. ఇందాక మీకు నేను పింక్ లో చూపించాను, రెడ్ లో చూపించాను కదండి, అలాగే నావీ బ్లూ కూడా, ఇది బ్లాక్ గా కనిపిస్తుందేమో మీకు స్క్రీన్ కి, ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి, బ్లూ కనిపిస్తుంది కదా. సో ఈ బ్లూ బీట్స్ క్రిస్టల్స్ తో ఉన్నటువంటి ఇంకొక చైన్ మనకి లాకెట్ ఇచ్చారు. ఇలాగ లాకెట్ స్టైల్ అనేది ఇలా ఉంటుంది, పూస పైకి వెళ్ళింది. సో ఇది లాకెట్. అలాగే మీకు దీని మీద కమ్మలు కూడా సేమ్ దానికి డిజైన్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇలాంటి కమ్మలు ఇచ్చారు. ఈ నావీ బ్లూ క్రిస్టల్స్ ఉన్నటువంటి ఈ చైన్, అలాగే దీనికి వచ్చేసి మ్యాచింగ్ కమ్మలు ఇలా ఉన్నాయి. సో కావాలంటే ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు నచ్చితే మీరు ఇది కనుక ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మీకు వీటిలో ఏది రేట్స్ కావాలన్నా కూడా, అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యి నేను చూపించినవి స్క్రీన్ షాట్ తీసుకుని అడిగితే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీకు రేట్ నచ్చితే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. అండ్ ఇంకా కొన్ని ఇండివిజువల్ పీసెస్ ఉన్నాయండి, అంటే మీరు చైన్ ఉంటే లాకెట్ లాగా వేసుకునేదానికి అనుకుంటా. సో అవి చూపిస్తాను, పెండెంట్స్ లాంటివి. ఇది ఒకటి ఇచ్చారు మనకి, ఇలా తగిలించుకోవడానికి వెనకాల ఇలాగా ఫోల్డింగ్ ఉంది. సో ఇది ఒక డిజైన్ ఉంది, మీరు ఒకసారి కావాలంటే ఇలా చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అంటే మీ చైన్ ఏదైనా ప్లెయిన్ గా ఉంటే దానికి పెండెంట్ లాగా మీరు వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి ఉందండి, అది వచ్చేసి ఇది ఇంకొంచెం హెవీగా పెద్దగా ఉంది. సో మీకు పెద్దగా లాంగ్ చైన్ కి కావాలంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో కావాలంటే డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది, అంటే మనం ఇలా వస్తుంది డిజైన్, లైక్ ఇది నెక్ కి కాదనుకుంటా, నాకు తెలిసి హ్యాండ్ పెట్టుకునేది అనుకుంటా. ఇట్లాగా మీరు పెట్టుకోవచ్చు. సో ఏముంది, నెక్ కైనా ఇట్లా చిన్నపిల్లలకి పెట్టాలంటే పెట్టవచ్చు, మీరు హ్యాండ్ కైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒకటి చిన్నది ఉంది, డిజైన్ కావాలంటే నేను ఇట్లా చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సేమ్ ఓల్డెన్ స్టైల్ నల్లపూసల చైన్ కావాలి అంటే మీరు ఇట్లాగా మనకి సన్నగా అల్లినట్టుగా ఉంటాయి కదా నల్లపూసలు, ఆ స్టైల్లో ఉండి ఇలాంటి డిజైన్ వచ్చింది. మీకు ఇందులో అమ్మవారిది ఉందండి లాకెట్ మీద, చూడండి ఇలాగ ఒక గ్రీన్ పూస ఎర్ర పూస ఉండి మనకి అమ్మవారి డిజైన్ ఉంది. సో మనకి నల్లపూసల చైన్ అంతా కూడా ఇలా ఉంటుంది, క్రిస్టల్స్ కాదు ఇవి పూసలు. మీకు ఈ మోడల్ కావాలంటే ఇది ఇట్లా పెడతాను, కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే వీళ్ళ దగ్గర మీకు నార్మల్ గా లాంగ్ సెట్స్ కావాలన్నా, షార్ట్ సెట్స్ కావాలన్నా, కంప్లీట్ గా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎన్ని వెరైటీస్ కావాలన్నా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. స్టాక్ ఎక్కువగా తెప్పిస్తారు కాబట్టి మాక్సిమం మీకు రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి. అండ్ ఇంకొకటి చోకర్ మోడల్ ఉంది, అది చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం మనకి అన్కట్ డైమండ్స్ అంటారు చూడండి, కొద్దిగా ఆ స్టైల్లో డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. స్టోన్ వర్క్ అంతా కంప్లీట్ గా చోకర్ మీద ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి మధ్యలో ఓన్లీ ఒక స్క్వేర్ డైమండ్ లాగా, పింక్ డైమండ్ లాగా అదొక్కటే ఉంది, కింద చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు. సో దీనికి కమ్మలు వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఇలాగా
డ్రాప్స్ లాగా డ్రాప్ డిజైన్ లో ఇచ్చారు. సో ఇవి ఇట్లా ఉంటాయి, ఇలాగా చూస్తారు కదా డిజైన్. మీకు సిల్వర్, ఎక్కువగా సిల్వర్ ఫినిషింగ్ ఉన్నటువంటి శారీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, మనకి కంప్లీట్ వైట్ కవరింగ్ ఉంది కాబట్టి సిల్వర్ ఫినిష్ ఉన్నటువంటి జ్యువెలరీస్ మీదకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఒక ఇయర్ రింగ్ ఇది చూపిస్తాను. ఓకే, ఇందాక చెప్పినట్టుగా ఇండివిజువల్ పెండెంట్స్ లో ఇంకొకటి ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదైతే చాలా రిచ్గా చాలా బాగుంది. మనకి కొంచెం హోల్ కూడా పెద్దగా ఇచ్చారు కాబట్టి మీరు పెద్ద చైన్ లోకైనా సరే పెట్టుకోవచ్చు. సో మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ ప్లస్ ఈ పూసలతోటి డిజైన్ ఇలా ఉంది. కావాలంటే ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ కంప్లీట్ గా గ్రీన్ డిజైన్ లో మనకి ఇంకొక జత చిన్న కమ్మలు ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ అనేవి ఇవన్నీ చూడండి, కంప్లీట్ గా చిన్నవి. సో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయి. సో కావాలంటే ఇది కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. అన్ని కలెక్షన్ బాగున్నాయి. సో రేట్ని బట్టి మన బడ్జెట్ని బట్టి మనకు నచ్చిన డిజైన్ అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్ ఉంది, ఇది కూడా లాంగ్ది. సో మీకు వేసుకుంటే ఇలా వస్తుంది. దీని హారంలో కింద ఎలా ఉందో లాకెట్ డిజైన్ చూపిస్తాను చూడండి. కొంచెం రిచ్ లుక్ లాగా రావాలి అంటే మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇలాంటి డిజైన్ ఉంది. సో కంప్లీట్ గా మ్యాట్ లుక్ అనమాట, మనకి ఏమి షైనీగా ఏం మెరవదు. మేబీ మీకు స్క్రీన్ కి అలా కనిపించినా కూడా రియల్ ఐటమ్ మనం చూస్తే ఏంటంటే సింపుల్ గా నార్మల్ గా ఉంది. ఇది కూడా ఇందాక మనం చూసాం చూడండి, పింక్ ఫ్లవర్ గ్రీన్ ఫ్లవర్ అని, అలాగా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎంబెడ్గా 3 లైన్స్ ఉంటుంది. జ్యువెలరీ అయితే ఇలా ఉంటుంది. దీనికి కమ్మలు వచ్చేసి మనకి ఈ కమ్మలు ఇచ్చారు, ఇలా ఉంటాయి. పెద్దగా హెవీ వెయిట్ ఏం లేవండి, లైట్ వెయిట్ గానే ఉన్నాయి. సో మీరు తీసుకుని పెట్టుకున్నా కూడా అంత ఇబ్బంది ఏమి అనిపించదు. సో మీకు ఒక్కసారి మళ్ళీ చైన్ చూపిస్తాను, చూసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఉంటుంది, చూసారు కదా. మామూలుగా చూసే కంటే కూడా మెడ దగ్గర ఇట్లా వేసుకుంటే మనకి మెడలో చూడడానికి హుందాగా చాలా బాగుంది. మహారాణి స్టైల్ నగలు అంటారు చూడండి, కొంచెం ఆ లుక్ లో వచ్చింది అనమాట. దీనికి తోడుగా మనం కమ్మలు పెట్టుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది. మ్యాట్ లుక్ ఉన్నటువంటిది ఇంకొక నెక్ సెట్ ఉంది. అది ఇది ఇందాక చూసింది లాంగ్ కదా, ఇప్పుడు వచ్చేసి ఇది షార్ట్ నెక్లెస్ లాగానే ఉంటుంది. సో దానికంటే కూడా ఇది కొంచెం మనకి స్టోన్స్ యాడ్ చేయడం వల్ల కాస్త లుక్ బాగా వచ్చింది. మీరు కింద అబ్జర్వ్ చేస్తే కింద ఇచ్చిన చిన్న డ్రాప్లెట్ కూడా చిన్న చిన్న స్టోన్స్ అంటించారు. సో డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మనము వేసుకుంటే మీకు ఇలా ఉంటుంది, చూసారు కదా ఎంత బాగుందో. సో అంటే మనం విడిగా చూసే కంటే కూడా వేసుకుంటే ఈ పెద్ద డిజైనర్లో వచ్చింది కదా. సో ఈ డ్రాప్లెట్ రావడము మనకి మంచి అందం అనేది వచ్చింది. ఈ డిజైన్ కూడా ఏంటంటే సింపుల్ గా మనకి ఎక్కువ బరువు లేకుండా లైట్ వెయిట్ గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు డిజైన్. ఒకసారి మీరు క్రాస్ గా చూడండి ఎలా ఉందో ప్యాటర్న్ అర్థమవుతుంది. సో నేను పెట్టి చూపిస్తాను చూడండి. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా తక్కువ వెయిటే కానీ చాలా పెద్ద లుక్ వచ్చేలాగా మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఇలాంటివి ఇచ్చారు చూడండి. ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి, అంటే మన లాకెట్ కి మ్యాచ్ అయ్యేలాగా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. చాలా బాగుంటాయి అనమాట ఫేస్ కి పెట్టుకున్నాక. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా 2 స్టోన్స్ ఉన్నాయండి, సీజెడ్ స్టోన్స్ 2. ఒకటేమో సిల్వర్ ఫినిషింగ్, ఇంకొకటి గోల్డ్ ఫినిషింగ్. సో ఇవి చూస్తేనే జిగల్ జిగల్ ఉంటుంది. చూడండి ఒకసారి, మనకి పింక్ డ్రాప్లెట్ పింక్ స్టోన్ ఉన్నటువంటిదేమో గోల్డ్ ఫినిషింగ్ తో ఇచ్చారు. బ్యాక్ మనకంతా గోల్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో లాకెట్ ఇలా ఉంటుంది. ఇంక వీటికి మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. వేసుకుంటే చాలా అంటే చాలా రిచ్ అండ్ గ్రాండ్ ఉంటుంది. సో చూసారు కదా, వీటికి కమ్మలు. సో కమ్మలు పెట్టుకుంటే ఎగ్జాక్ట్ గా ఇది అనేది మ్యాచ్ అయిపోతుంది. చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒకటి మనకి పింక్ స్టోన్ ఉన్నది వచ్చేసి గోల్డ్ కవరింగ్ ఇచ్చారు. అండ్ లాస్ట్ గా ఇది వచ్చేసి ఒక
గ్రీన్ స్టోన్ ఉన్నటువంటిది కంప్లీట్ సిల్వర్ లుక్ వచ్చింది. సేమ్ దానిలాగానే మీకు రిచ్ గా పెద్ద లాకెట్ లాగా ఇచ్చారు. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి. మీకు ఒక్కటి డిజైన్ చూపిస్తాను చూడండి, దగ్గరగా అర్థమవుతుంది. సో ఇట్లా అనమాట. సో ఇవండి కంప్లీట్ గా చైత్ర జ్యువెల్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్. ఇంకా ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే అన్ని చూపించలేం కదా. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ వాళ్ళు లైక్ నల్ల పూసల టైప్ లో ఉన్నవి, క్రిస్టల్స్ లో ఉన్నవి, సీజెడ్స్ లో ఉన్నవి, మ్యాట్ ఫినిష్ లో ఉన్నవి, లాంగ్ షార్ట్, అలాగే ఇయర్ రింగ్స్, అన్ని టైప్స్ లో నాకు కొన్ని మీరు చూస్తారని చెప్పేసి శాంపిల్స్ పంపించారు. హోప్ మీ అందరికి వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. నచ్చితే యాజ్ యూజువల్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీరు ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.